How old are you, Amadi? 3 years. హాయ్ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ మూప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇది ఒక నాకైతే చాలా పర్సనల్లీ వెరీ హ్యాపీ వ్లాగ్ అన్నమాట. మా చిట్టి తల్లిది 3rd బర్త్డే US లో మేము చేస్తున్నాము. దాని ప్రిపరేషన్, ఈ ప్రిపరేషన్ ఒక్క రోజులో జరిగిందైతే కాదు, 3-4 నెలల ముందు నుండి జరిగింది. అంత కాంబినేషన్ గా చెప్తున్నాను. ఏమేం ప్రెప్ చేసాం, ఎలా ప్రెప్ చేసాము, మీరు కనుక మీ కిడ్స్ బర్త్డే ప్లానింగ్ లోనో దేంట్లోనో మీకు హెల్ప్ అవుతుంది అని నా థాట్ ప్రాసెస్ కానివ్వండి, నా ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అవన్నీ చెప్తాను. సో మీకు యూజ్ అవుద్ది అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరికి యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. స్టార్టింగ్ విత్ డ్రెస్సెస్. సో ఫైనల్లీ డ్రెస్సెస్ ఆర్ హియర్. వస్తుందా రాదా అన్న టెన్షన్తో ఫైనల్గా అయితే వచ్చింది. ఇప్పుడు నేను వేసుకొని మరి ఆయన ఎందుకు వేపిస్తున్నా అంటే, ఒకటి ఆయన ఫిట్టింగ్, ఒకటి నీకు దీని డాన్స్ చేయగలుగుతా? స్టెప్ ఒక స్టెప్ One, two, three, go. So I want his reaction to Kashvi's dress. ఎట్లాగో నా డ్రెస్కి రియాక్షన్ ఎట్లా ఇవ్వలే. ఎట్లా నిజంగా చెప్పు? నిజంగా బాగుంది. మొత్తానికి అడ్రస్ ఇడియసి నీకు నచ్చినట్టుగా వేసుకున్నావు కదా. ఎంత ప్రెట్టి ఉంది అంటే. కశ్వి డ్రెస్ మెయిన్. నేను సౌమిస్ కూర్చో వాళ్ళ దగ్గర కశ్వి 2nd బర్త్డే చేపించాను. ఆ డ్రెస్ నచ్చి వాళ్ళ దగ్గర ఈ బర్త్డే డ్రెస్ కూడా అనుకున్నాను, కానీ సేమ్ టైప్ కాదు అని డిఫరెంట్ స్టైల్లో అనుకున్నా. ఫస్ట్ ది సెకండ్ దానికి డిఫరెంట్ గా ఉండాలనుకున్నా. కలర్ ఫస్ట్ ఎల్లో అనేది కశ్వికి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అని అందులో ఈ లెమన్ ఎల్లో అనుకున్నా. చాలా ఎల్లోస్ చూసి దెన్ డ్రెస్ డిజైన్ కి వస్తే వాళ్ళ దాంట్లో కొద్దిగా కస్టమైజ్ చేపించాను. అవి ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ అన్నమాట. డ్రెస్ నాకు నిండుగా ఉండాలి, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్ గా ఉండాలి, కొత్తగా ఉండాలి అనేసి ఈ డిజైన్ అయితే చేయించాను. దీని మీద బటర్ఫ్లైస్ ఇవన్నీ రావడం, ఎస్పెషల్లీ స్లీవ్స్ అలా రావడం వల్ల చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనిపించింది. అండ్ నెక్ కూడా లిటిల్ బిట్ ఓపెన్ గా ఉంది కాబట్టి నేను తనకు మెడలో ఏదైనా వేయచ్చు అనిపించింది. ఇట్లా చాలా ఆలోచించి తన డ్రెస్ అయితే సౌమిస్ వాళ్ళ దగ్గర చేపించి అక్కడ నుండి నేను స్మైల్ బీ స్పోకెన్ వాళ్ళకి ఆ డ్రెస్ షిప్ చేయించాను. ఎందుకనంటే ఎగ్జాక్ట్ కలర్ నేను నా డ్రెస్ కి రావాలి, సేమ్ కలర్ డైయింగ్ కోసం అని. వచ్చాక వాళ్ళు నా డ్రెస్ స్టార్ట్ చేశారు. నేను ఇండో వెస్టర్న్ అనుకున్నాను థీమ్ అంతా కూడా. అందుకే నా లెహెంగా స్లీవ్లెస్ ట్రై చేద్దాం ఈసారి అనేసి స్లీవ్లెస్కి వెళ్ళాను అనమాట. చాలా రిఫరెన్స్లు చూసి ఎంటైర్ ప్రతిదీ కస్టమైజే, వాళ్ళ ఎగ్జిస్టింగ్ డిజైనింగ్ కాదు ఇది. అందుకని ఒక దగ్గర నుండి వర్క్, ఒక దగ్గర నుండి కలర్, ఒక దగ్గర నుండి ఇలా అని ఓవరాల్ గా అన్ని ఆలోచించి అయితే నా డ్రెస్ అయితే ఇలా చేయించాను. ఇట్ టర్న్ అవుట్ సో వెల్. అండ్ కమింగ్ టు కార్తిక్ డ్రెస్, ఇది మహోత్సవం అనే మహోత్సవం మెన్స్ వేర్ లో చేపించాము. కార్తిక్ డ్రెస్ విషయంలో నేను చాలా ఆలోచించాను, ఎందుకంటే ఎల్లో బాగోదు, అలానే ఎల్లో సూటో లేదా ఇంకా డిఫరెంట్ సూటో బాగోదు, పింక్ కలర్ ప్యూర్ పింక్ సూట్ కూడా బాగోదు. ఎలా చేయించాలని ఆలోచించి ఈ మధ్య ఈ స్టైల్ బాగా నడుస్తుంది కదా అని దాంట్లోని ఈ ఆనియన్ పింక్ అంటారు కదా, ఈ కలర్కి వెళ్ళాను విత్ దట్ లైన్ వర్క్. అసలు వచ్చాయి వేసుకునేంత వరకు మైండ్ లో ఒక డౌట్ అనమాట, వేసుకున్నాక అద్దరిపోయింది అనిపించింది. సో అందరి డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ 3 డ్రెస్సులు మీకు నెక్స్ట్ వేసుకున్నాక చూద్దరు, చాలా కాంప్లిమెంట్ చేసినాయి అని అందరూ అన్నారు అనమాట. కశ్వి బర్త్డే థీమ్ వచ్చేసి బ్లూయి. ఆ డెకోర్ ఎలా ఉంటది, ఆ డెకోర్ లో మా డ్రెస్సులు కలిసిపోద్ది. అంటే బ్లూయి అంటే బ్లూ థీమ్ ఉంటే బ్లూ డ్రెస్సులు వేసుకోవద్దు అస్సలు అని నాకుండే అన్నమాట. కాంప్లిమెంట్ చేయాలి, అట్ ద సేమ్ టైం స్టాండ్ అవుట్ అవ్వాలి డ్రెస్సులు. ఆ డెకోర్ ముందు మేము నిల్చున్నా కనిపించాలి అన్నలాగా అనుకొని డెకోర్ సెలెక్షన్ కూడా డ్రెస్సులతో డ్రెస్ సెలెక్షన్ డెకోర్ మీద అంతా ఏమంటారు చాలా కోఆర్డినేట్ చేసుకొని చేసామన్నమాట. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐ. దొంగ తిరగద్దు, అటు తిరుగు. దొంగ చూస్తున్నా. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్. చూడు, ఇటు తిరుగు. హ్యాపీ బర్త్డే హాయ్ ప్రిన్సెస్. ప్రిన్సెస్ కషి ఇస్ ప్రిన్సెస్. ఇటు తిరుగు, అద్దెలా చూసుకుందాం. ఏది వెనకాల టైట్ చేయి. లుక్ ఎట్ యు కషి. ఫాస్ట్ గా నువ్వు అమ్మ అయితే నీకు ఒక వీడియో తీస్తా మంచిగా. Looks so good on you, Kashi. Happy birthday, Kashi. Happy birthday, Kashi.
చేసి థ్యాంక్స్ చెప్పు. డ్రెస్ బాగుంది దా నువ్వే పో. చెప్పు చెప్పు అది దెబ్బ తగులుతుంది చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. నచ్చిందా డ్రెస్? నచ్చిందా? నీకు డ్రెస్ నచ్చిందా? ఈ డ్రెస్ నిన్ను చేయలేదు, అమ్మనే చేసింది. నీ కోసమే స్పెషల్ గా తయారు చేసింది. ఈ డ్రెస్ మీద ఎన్ని ఉన్నాయి చూడు. హ్యాపీ బర్త్డే కశ్వి, హ్యాపీ బర్త్డే అద్దెలో తీసుకెళ్తాను. అమ్మా లోషన్ పెట్టు. బూబు అవుతుందా? చూడు నాకు చూడమ్మా, బూబైందమ్మా. ఎందుకు పెట్టలే లోషన్స్ అమ్మా? నాన్న పెట్టిండు కదా. ఓకే లిప్స్టిక్ పెట్టుకుందా? కాదు ఇది లిప్ బామ్. హ్యాపీ బర్త్డే కశ్వి. హౌ ఓల్డ్ ఆర్ యు అమ్మడి? 3 years. ఇదేది అది 4 నీ ఫోన్ వేస్తామ్మా. బట్ 3 years. ఇదేది చైనా. ఇది బర్త్డే కాదు. ఇంకా ఏం కలర్ ఉంది? అన్ని బయటే చేసేదంతా నేను. పొయ్యి మీ నాన్నకి అగ్గయ్యు, మీ నాన్నకి ఇయ్యు అన్ని నేను చేస్తున్నాను. నాకు ఇస్తలేవు. నీ డ్రెస్ ఎవరు తెచ్చారు? అమ్మ ఫీల్ అవుతుంది అమ్మ. అమ్మని ఎవరు? చైనా. సర్ప్రైజ్ ఎవరు వచ్చి Look that side. Super. This video is all about Kashvi's birthday preparations. ఇందాక డ్రెస్సులు ట్రై చేసినాం కదా. ఇప్పుడంతా మా ఫ్రెండ్స్ అందరం మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. దానికి అందరం కలిసి ప్రాక్టీస్ ఇద్దాం అనుకుంటున్నాం. సో దిస్ సంథింగ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్. ఏంటంటే కశ్వికి బ్లూ థీమ్ అంతా బర్త్డే థీమ్ కూడా బ్లూ అంటే తనకి ఇష్టం. సో నేను ఒక వీడియో చూసినాను అనమాట. ఇలాంటి వీడియో టీవీలో ప్లే చేస్తే వాళ్ళ డాటర్ బర్త్డేకి తను ఎక్సైట్ అవుతుంది. ఈ వీడియో ఏంటి? ఈ వీడియోలో బ్లూయి కశ్వితో మాట్లాడుతున్నట్టుగా తన బర్త్డే గురించి అన్నమాట. సో అట్లా ఎట్లా చేయించవచ్చు అని వెతికితే దెన్ ఒక సర్వీస్ దొరికి ఆ సర్వీస్లో పైసలు కట్టి చేయించినాము. సో జస్ట్ నా వచ్చిందనమాట. సో హియర్ ఈస్ ద వీడియో. చేయమని కూడా అంటది దీంట్లో. బింగో అంటే కష్టి. This episode of Bluey is called Kashvi Turns 3. Happy birthday, Kashvi! It's so cool that you're 3 now. I hope you're having the best party with your whole family. అండ్ కమింగ్ టు డెకోర్, ఐ నో ఐ విల్ గో విత్ వాణి వైబ్రెంట్ స్టైల్ డెకోర్. వాళ్ళ దగ్గర ప్రీవియస్లీ చాలా సార్లు చేశాను. ఐ నో షీఈస్ గోనా డూ ద బెస్ట్. ఇలా ఐడియాస్ అని కొన్ని చెప్పాను, తను కొన్ని చెప్పింది. డిస్కషన్ స్టార్ట్ చేసాము. షీ వర్క్డ్ ఫర్ ఓవర్ 3 weeks అన్ని డీటెయిలింగ్ కోసం. బ్లూయి అన్న థీమ్ ఎంత పర్ఫెక్ట్ గా డెలివరీ చేసిందో తర్వాత చూద్దాము. ముందే ప్లాన్ చేసిన ఇంకొక థింగ్ ఈస్ బ్యాంకెట్ హాల్. ఎర్లీగా మనం చూసుకోకపోతే మనకు అనుకున్న డేస్లలో నచ్చిన బ్యాంకెట్ హాల్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. అందుకే ఆల్మోస్ట్ 2 months ముందుగానే మేము బ్యాంకెట్ హాల్ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ మాకు చాలా నచ్చింది అది. గ్రీకు వీరుడా ఎవరు? ఇంకెవరు? నా హస్బెండ్. రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. ఇది ఇటు నెక్స్ట్ చూపులో సూర్యుడు. కమింగ్ టు డాన్స్ ప్రాక్టీస్, దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్, ఫన్నీ పార్ట్, హ్యాపీ పార్ట్. పార్టీ రోజు ఎంత ఎంజాయ్ చేసినామో పార్టీ కోసం ఫ్రెండ్స్ అండ్ నేను కార్తిక్ ప్రాక్టీస్ టైంలో అంత ఎంజాయ్ చేసినాం అన్నమాట. అవుతుందా కాదా అన్న డౌట్ ఉండే. ఇంకా ముందు నుండే ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ మా సిక్నెస్ వల్ల, వెకేషన్ వల్ల, అదర్ ప్రయారిటీ థింగ్స్ వల్ల అవి అయ్యాక చూద్దాంలే అని అనుకున్నా. బట్ లాస్ట్ కి ఒక 4-5 days ముందు డిసైడ్ అయ్యి డాన్స్ అనేది అనుకున్నాం అనమాట. ఒకటి గర్ల్స్ అందరం గ్రూప్ డాన్స్, నెక్స్ట్ నేను కార్తిక్ ఒక డాన్స్. యాక్చువల్ గా ఫ్యామిలీ సాంగ్ అని అనుకున్నాం కానీ కశ్వితోని కష్టం చేస్తో చేదో తను సిగ్గుపడే స్టేజ్ లో ఉందన్నమాట అన్నట్టు డ్రాప్ అయినాము. అండ్ లేదా పిల్లలందరినీ ఒక డాన్స్ అనుకున్నాను. సో అది కూడా కుదరలేదు. బట్ లాస్ట్ గర్ల్స్ గ్యాంగ్ ఒక డాన్స్, కార్తిక్ నేను ఒక డాన్స్ చేసినాం. ముందు నుండి ప్లాన్ చేయాల్సిన ఇంకొక విషయం ఈజ్ రిటర్న్ గిఫ్ట్స్. యాక్చువల్ ఇండియా నుండి ప్లాన్ చేసిన, చాలా వెతికి చూసి ఒకటి అనుకున్నాను కానీ అది వెయిట్ ఎక్కువైపోతుంది అన్ని నెంబర్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ కి. సో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువైతాయి. అది పక్కన పెడితే మెయిన్ గా టారిఫ్స్ ఎంత పడతాయి అన్నది చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. అప్పుడప్పుడు ఏం పడకపోవచ్చు, అప్పుడప్పుడు లిటరల్లీ $50 పడవచ్చు, లేదా 500 పడిన డేస్, ఈవెన్ మోర్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఆలోచించి లిటరల్ గా లాస్ట్ మినిట్ లో మళ్ళీ డ్రాప్ అయ్యి ఇక్కడ ప్లాన్ చేసిన. ఇలాంటి కవర్లో వేసి అన్ని వేద్దాము అన్నట్టు ఫస్ట్ ఇది ఆర్డర్ చేసిన. కానీ తర్వాత డెకోర్లో
మా వాణి క్రియేటివ్ గా ఒక ట్రీట్ వాల్ పెడదాము అన్నది. దాంట్లో ఇట్లాంటి గేబుల్ బాక్సెస్ అయితేనే బాగుంటాయి, ఇట్లా పెట్టొచ్చు, పిల్లలకి ఇట్లా ఇద్దాము అంటే మళ్ళీ లాస్ట్ మినిట్ ఇది మార్చిన. ఈ గేబుల్ బ్యాగ్స్ కూడా మేజర్లీ ట్రీట్స్ కి వాడతారంట, బట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్ కాబట్టి దీనిలో సైజ్ కొద్దిగా కష్టం ఉంది. బట్ మా ఫ్రెండ్ క్రియేటివిటీ వాడి అటు ఇటు చేసైతే పట్టించింది ఇంట్లో. అదర్వైజ్ లాస్ట్ మినిట్ ఇప్పుడు ఏం ఫిగర్ అవుట్ చేసేవాళ్ళము. సో బట్ రిటర్న్ గిఫ్ట్స్లలో నేను పెద్దగా మైండ్ పెట్టద్దు, సింపుల్గా ఫట్ చేసేద్దాము అని అనుకున్నా, కానీ స్టిల్ చాలా థాట్, చాలా ఎఫర్ట్ అయితే వెళ్ళింది. ఫైనల్గా అయితే అన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇక్కడే అన్నమాట. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఐ ప్లాన్. రిటర్న్ గిఫ్ట్స్లో ఇంకోటి కూడా ఆలోచించేది ఏంటంటే, ఫ్యామిలీకి ఇంట్లోకి ఇద్దామా లేదా పిల్లలకి ఇద్దామా అని ఆలోచిస్తారు. ఏమో ఇట్స్ కిడ్స్ పార్టీ కదా, లెట్స్ ప్లాన్ ఫర్ కిడ్స్ అని నేను అనుకుని ఇలా ప్లాన్ చేసిన అన్నట్టు. సో లెట్ మీ షో యూ ఆల్ ద థింగ్స్ ఐ ప్లాన్. సో పార్టీ ఫేవర్స్ అని అంటారు. సో పార్టీ ఫేవర్స్ అని అంటే ఇండివిజువల్ గా చిన్న చిన్న ఐటమ్స్. పిల్లలకి ఒక ఐటమ్ మీద తొందరగా బోర్ కొడుతుంది. సో కపుల్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్స్ ఉన్నాయంటే వాటితో ఎంజాయ్ చేస్తారు. నాకు అశ్వికి రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ప్లాన్ చేస్తే చిన్న చిన్న ఐటమ్స్ చూసి అర్థం కాకపోయేది. దెన్ లేటర్ ఆన్ రియలైజ్ దట్ ఒక కలర్ బుక్ ఇవాళ ఒకటి వచ్చి మళ్ళీ రేపు ఒకటి వచ్చి మళ్ళీ రేపు ఒకటి వచ్చినా దాన్ని తీసుకొని ఆడతారు, కానీ ఒకటే పెద్దది ఇస్తే ఆ పెద్ద దాన్ని కూడా ఒకటేసారి ఆడతారు. అందుకనే పార్టీ ఫేవర్స్ అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో ఇండివిజువల్ చిన్న చిన్న ఐటమ్స్ పెడతా, చిన్న చిన్న ఐటమ్స్ తో ఆడుకుంటారు అనిపించింది. మేబీ ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఈ ఏజ్ లో మాత్రం దట్ మేక్ సెన్స్ అనుకుంటా. అందుకని దీస్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్, సో నాకు కూడా అది మేక్ సెన్స్ అనిపించి నేను చేస్తున్నది ఏంటి అని అంటే, ఇట్లా ఒకటి బుక్, కలర్ బుక్, దీస్ ఆర్ ఆల్ బ్లూయి థీమ్డ్ అన్నమాట. సో కలర్ బుక్, స్టిక్కర్స్, దీన్ని ఏమంటారు, దిస్ వన్ బ్రేస్లెట్స్, దిస్ వన్, దీనికి కూడా ఏదో పేరు ఉంటుంది, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మన క్రాక్స్ కి స్టిక్కర్సా వీటిని ఏమంటారు, క్రాక్స్ కి ఇలాంటి డిఫరెంట్ పెడతారు కదా, ఇలాంటిది ఒకటి. ఇది ఇట్లా ఇరగొడితే ఇది కలర్, ఇందులో ఉన్న నియాన్ కలర్ వస్తుంది, రింగ్ లాగా ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా తిప్పి ఇడ పెట్టవచ్చు. దిస్ వన్ స్టిక్కీ హ్యాండ్, ఇది ఏమంటారు, ఇట్లా ఇరగొడితే ఇట్లా ఇట్లా అవుతుంది కదా, దిస్ వన్. నెక్స్ట్ గిది, సో దీన్ని ఏదో స్కోప్ అంటారు, ఏం స్కోప్, కెలిడియోస్కోప్. నేను అంత ఇంగ్లీష్ మీడియం అది నాకు తెలియదు, దీన్ని నేను తెలుగు లేదు అంటారు కానీ నాకు అది గుర్తులేదు. సో అది ఆర్డర్ పెట్టిన, ఇది యాక్చువల్ గిఫ్ట్ లాగా ఆర్డర్ పెట్టిన. మిగతావన్నీ ఎట్లున్నాయంటే పిల్లలు ఏజ్ ఒక్కొక్కరికి డిఫరెంట్, అలాని ఏజ్ పరంగా ప్లాన్ చేద్దామని అంటే అన్ని ప్లాన్ చేసి అవన్నీ గుర్తుంచుకొని ఆ మినిట్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం. అండ్ చాలా వరకు గిఫ్ట్స్ ఏమైనాయి అంటే వాళ్ళ ఇండ్లలో వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి అని నాకు తెలిసిన అంటే గిఫ్ట్లు కనిపించినాయి, అంతో కొంత డిఫరెంట్గా అనిపించింది ఇది. దట్స్ వై ఇట్లా ఇవి ఆర్డర్ చేశాను అనమాట. సో దిస్ బుక్, స్టిక్కర్, దాంట్లో చిన్న వస్తువులు పడకుండా కిందకు పెట్టిర్రు. యా, సో ఇట్స్ లుకింగ్ లైక్. పార్టీలో స్పెషల్గా కొన్ని పర్సనల్ టచ్లు, కొన్ని యూనిక్గా కొన్ని ఉండాలని అనుకున్నాను. మేజర్గా మనము మెజిషియన్స్ని, ఫేస్ పెయింటింగ్, బెలూన్ ట్విస్టింగ్ ఇలాంటివి చూస్తుంటాం. బట్ నేను ఏదైనా కొత్తగా పెట్టాలి, అన్ని దగ్గరలో చూసింది కాకుండా ఏదైనా ట్రై చేద్దాం అని ఆలోచించి వెతికి ఇలా ఇద్దరు ఎంటర్టైనర్స్ని బుక్ చేశాను నేను. వీళ్ళది అవే పార్టీ అని ఉంటుంది, మీకు కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళని ఎంటర్టైనర్స్ని బుక్ చేసుకుంటే ఒక థీమ్, ఇన్ని అవర్స్ వచ్చి ఇది చేయాలి అని అన్నదాన్ని బట్టి ప్యాకేజ్లు ఉంటాయి. అది బుక్ చేసుకుంటే వచ్చి పిల్లల్ని అంత టైం ఫుల్ గా వాళ్ళే ఎంటర్టైన్ చేస్తారన్నమాట. పర్టికులర్ కాస్ట్యూమ్స్ లలో కూడా వస్తారు, మాస్కాట్స్ అంటారా, అలా కూడా చాలా డిఫరెంట్ సర్వీసెస్ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అది చేసినందుకు. అది ఎలా ఏంటి అన్నది మీకు నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ లో డీటెయిల్ గా అర్థమవుతుంది. వన్ మోర్ యూనిక్ థింగ్ నేను ఉండాలి అని పెట్టించుకుంది ఈజ్ లైవ్ గా ఫోటో ప్రింట్ చేసి ఇవ్వడం. బర్త్డేకి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఫోటో దిగి ఆ ప్రింట్ అప్పటికప్పుడే చేతికిస్తారు కాబట్టి ఎన్నో ఫోన్లలో ఉంటాయి, కానీ ఇలా మన ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్ తో అలా అతుకు పెట్టుకొని మళ్ళీ కళ్ళ ముందు మళ్ళీ కనిపిస్తుంటే అరే ఆ బర్త్డేకి వెళ్ళినప్పటిది కదా అన్నట్టు ఒకటి గుర్తుంటది. అండ్ అక్కడ దిగేటప్పుడు కూడా మనం ప్రాప్స్ పెట్టుకొని అలా ఎంటర్టైన్ అవుతారు. వచ్చిన వాళ్ళకి వచ్చి కూర్చొని వెళ్ళాము అని కాకుండా ఎంటర్టైన్ అయ్యేలాగా పిల్లలకి, అలా పెద్దవాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీకి ఇలా అన్నట్టు చేశాను అనమాట. అందుకే ఈ లైవ్ మిర్రర్ ఫోటో ప్రింట్స్ బుక్ చేసుకున్నాము. ఇది 2 hours కి అలా. ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. సో దిస్ ఇస్ ఆల్ ద స్టఫ్ ఐ గాట్ ఫ్రమ్ డాలర్ ట్రీ. దీంట్లో లాస్ట్ మినిట్లో నేను ప్లాన్ చేయాలి అనుకున్నది క్రాఫ్ట్ స్టేషన్. ఎందుకంటే నేను రిటర్న్ గిఫ్ట్లోకి పార్టీ ఫేవర్స్ అని చెప్పేసి బుక్లు, చిన్న ఐటమ్స్ చాలా తెప్పించిన, అవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి. అండ్ కొన్ని తీసుకొని వచ్చేస్తే ఇట్లా క్రాఫ్ట్ స్టేషన్ పెట్టొచ్చు అని అనిపించింది. అండ్ లాస్ట్ మినిట్ లో నేను అనుకున్నది ఒక క్రాఫ్ట్ స్టేషన్, ఒక కేక్ లాంటిది పెట్టి దానికి స్టిక్కర్స్ అతుకు పెడదాము, పిల్లలందరూ ఆడుకోవడానికి, అక్కడ డ్రాయింగ్ చేసుకోవడానికి, స్టిక్కర్స్ కోసం అనేసి ఇలా కొన్ని లాంటి క్రాఫ్ట్ స్టేషన్ పెడదాం లాస్ట్ మినిట్ లో అనుకుని అప్పటిదప్పుడు డాలర్ ట్రీకి వెళ్ళి తీసుకున్నా. అక్కడ నుండి మళ్ళీ డాన్స్, లైక్ రేపు బర్త్డే అంటే ముందు రోజు రాత్రి కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కలిసి చేసాం. ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే ఆ లాస్ట్ మినిట్ లో 1-2 days ముందు జాయిన్ చేస్తే కూడా జాయిన్ అయ్యి నేర్చుకొని చేసిరు.
బట్ గర్ల్స్ గ్యాంగ్ కి ఏదో ర్యాండమ్ పాపులర్ సాంగ్స్ చేయడం కాకుండా ఒక థీమ్ లాగా కావాలి అని హస్బెండ్స్ ని ఇట్లా మా హస్బెండ్స్ గొప్ప అన్నట్టు స్టార్టింగ్ పాటలు వచ్చి నెక్స్ట్ అలారం వచ్చి ఓహో ఇదంతా కళ, హస్బెండ్స్ కళల్లోనే ఇలా చేస్తారు, రియల్ గా ఎలా ఉంటారు అంటే హస్బెండ్స్ ని ఏడిపిస్తూ లాంటి సాంగ్స్ లా అన్న కాన్సెప్ట్ తోనైతే చేసామన్నమాట. సో అసలు బర్త్డే లో వన్ ఆఫ్ హైలైట్ పాట అంటే డాన్స్లు, అండ్ అంతకంటే హ్యాపీ అన్నది అయితే ప్రాక్టీస్ టైంలో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఒక కపుల్ ఆఫ్ డేస్ డే అండ్ నైట్ లిటిల్ గా అసలు ఎంత పర్ఫెక్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది మా డాన్స్. అంత ప్రాక్టీస్ చేసారు అనమాట. అండ్ ఎప్పటికీ అట్లా గుర్తుండిపోతుంది. వ్లాగ్ లో కూడా వీలైనంత హ్యాపీ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్ అవి పెట్టడానికి ట్రై చేస్తా, కాపీరైట్ పడకపోతే. నేను కార్తీక్తో డాన్స్ ఏమో ఈజీగా అయిపోతుంది, నేర్చుకుంటే వచ్చేస్తుందిలే అనిపించేది. బట్ ఇంతవరకు ఆలోచించింది ఏంటంటే తీన్మార్ లాగా డీజే కాడ బరాత్లలో చేయమంటే క్యాచ్ ఇలా చేసేస్తాడు చూసుకుంటూ, కానీ గుర్తుంచుకొని చేయడం అనేది ఆయన వల్ల కాదు అని ప్రాక్టీస్ చేసేటప్పుడే అర్థమైంది. అందుకనే మా పర్ఫార్మెన్స్ మీరు తర్వాత చూస్తే ఎన్ని రిపీటెడ్ స్టెప్, ఒకటే స్టెప్ ఇలా రిపీట్ అయితేనే ఉంటుంది. ఎంటైర్ సాంగ్ లో ఒకటే స్టెప్ విత్ ఎక్స్ప్రెషన్లు అటు ఇటు తిరగడాలు యాక్టింగ్లతోనే ఉంటుంది అన్నమాట. బట్ ఈవెన్ అదే లాస్ట్ కి మా పర్సనల్ టచ్ ఉండాలి ఒక డీజే పాట లాగా పెట్టినాం, తెలంగాణ డీజే పాట లాగా పెట్టినాం అన్నట్టు. నాకు రాకపోదు పర్ఫెక్షన్ చేయాలంటాడు, రానే రాదు పర్ఫెక్షన్ ఒకటి. బర్త్డే అంటే నేను కార్తిక్ చేసిందే కాదు, లిటరల్ గా ఆల్ మై ఫ్రెండ్స్ ముందు నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో హెల్ప్ చేసి ఇన్పుట్స్ ఇచ్చి ఇలా డాన్స్ చేద్దామంటే ఎస్ అని ఆ ఇంట్రెస్ట్ చూపించి ప్రాక్టీస్లు చేసి అంత టైం స్పెండ్ చేసి ఎవ్రీబడి పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్. ఎవ్రీ పర్సన్, అవి మా డ్రెస్సెసే కానివ్వండి, డెకోర్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ విషయంలో వచ్చి ముందుడే వచ్చి హెల్ప్ చేశారు, ప్యాకింగ్ విషయంలో అట్లా చాలా అసలు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ యాక్చువల్ బర్త్డే ఎట్లా జరిగింది అని ఇంత చెప్పిన తర్వాత మీరు అదేలా చూడకుండా మిస్ అవుతారు. అది కూడా ఖచ్చితంగా చూడండి, అది నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాను. అండ్ అది చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.